డమ్మి కాంగ్రెస్ ఎంపీ ఎన్నికల్లో నామమాత్రపు పోటీ. ఇక రేవంత్ రెడ్డి చలో బీజేపీకి అన్నట్టుగా ఉంది వ్యవహారం. మాత్రము రేవంత్ రెడ్డి గారైతే కొన్ని రోజులకి ఇక లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవుపిస్తుందో అవుపించదో అనే ఊహల్లో మాత్రం ఉంది. అది ఎందుకంటే చూద్దాం. డమ్మి కాంగ్రెస్ ఎంపీ ఎన్నికల్లో నామ మాత్రమే పోటీ. బీజేపీ కోసం పార్టీనే పణంగా పెడుతున్న హస్తం పెద్దలు. చెవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, కరీంనగర్, మెదక్, వరంగల్ కాంగ్రెస్ బలహీన అభ్యర్థులు. మోడీ రేవంత్ సాన్నిహిత్యమే కారణమా? రేవంత్ తీరుపై కాంగ్రెస్ పార్టీలోనే తీవ్ర చర్చ. అసెంబ్లీ ఎన్నికల్లోనూ డమ్మీ క్యాండిడేట్లను బరిలోకి దించారనే రేవంత్ పై గతంలో విమర్శలు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ బీజేపీలోకి వెళ్తారనే జోరుగా ప్రచారం. ఇక ప్రచారం ఏంది? సార్ ఎప్పుడో ప్రకటించినట్టే అయింది. సార్ మీరు మాకు బడాభాయ్ అంటే, మరి బడాభాయ్ ఆ పదవిలో ఉంటే చోటభాయ్ ఏ పదవిలో ఉంటాడు? కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టేసి బీజేపీ పార్టీలోకి బరాబర్ చేరుతాడు. చేరేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పూర్తి స్థాయిలో ఇక ఖజానా గిజానా అంతా కొంత ఉంటే నరేంద్ర మోడీ చేతులు పెట్టేసి తెలంగాణ రాష్ట్రంలో ఇక నరేంద్ర మోడీ ఏ విధంగా ఆట ఆడిస్తాడో ఆ విధంగా రేవంత్ రెడ్డి ఇక్కడ ఆట ఆడాల్సి ఉంటది. ఎన్నికల్లో ఏ పార్టీ అయినా తమ అభ్యర్థులను గెలిపించడానికే ప్రయత్నం చేస్తుంది. ప్రత్యర్థి పార్టీలు బలమైన అభ్యర్థులను పెట్టినా వారిని ధీటుగా ప్రచారం చేసే ప్రజలను ఆకట్టుకునేందుకు కష్టపడతారు. చివరి క్షణం వరకు అన్ని ప్రయత్నాలు చేస్తారు. కానీ రాష్ట్రంలో పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నంగా ఉందనే మాట కొన్ని నెలలుగా వినిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన ప్రచారం ఇప్పుడు మరో తెరపైకి వచ్చింది. లోక్సభ ఎన్నికల్లోనూ ఇదే జరగబోతుందనే ప్రచారం ఊపందుకుంది. సాక్షాత్తు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీనే ఇలా కేంద్రంలో ఉన్న పార్టీ కోసం త్యాగాలు ఎందుకు చేస్తుందనే చర్చనీయాంశకమైంది. అందులోనూ రెండు కూడా బద్ధ శత్రువులని ఢిల్లీలో చెప్పుకునే జాతీయ పార్టీలు కావడం మరింత హాట్ టాపిక్ గా అయ్యింది. ఇక్కడ హాట్ టాపిక్ ఏముందిగా, రేవంత్ రెడ్డి గారికి ఎటు అలస్తుంటే అటే, ఎటు తడి చేయి ఉంటే అటే సార్ చేతులు కలిపే పరిస్థితి అయితే ఉంది. ఈ రోజైతే రేవంత్ రెడ్డి గారు ఎవరైనా ప్రతిపక్షం వారు ఎన్నికల్లో ధీటంగా పోటీ చేస్తా ఉంటే వారికి ధీటంగా ఒక మంచి నాయకుడు నిలబెట్టి గట్టిగా ప్రచారం చేయాలి. కానీ రేవంత్ రెడ్డి దానిపై ఏం మాట్లాడతలేదు. కానీ తెలంగాణ రాష్ట్ర సమాజం ముందు మాత్రము బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే అని చెప్పేసి తెర వెనకాల మాత్రం రేవంత్ రెడ్డి అదే నరేంద్ర మోడీ యొక్క దోస్తానం మాత్రం భారీగా జోరుదారుగా సాగుతుంది. ఈసారి లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు కనుక బీజేపీ పార్టీ కొడితే ఈసారి కాంగ్రెస్ పార్టీ దిక్కు దిగున లేకుండా చేస్తారనే ఆరోపణలు ఏ విధంగా అయితే ఉన్నాయో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా నరేంద్ర మోడీ వేలు పెట్టే పరిస్థితిని రేవంత్ రెడ్డి బరాబర్ తీసుకొస్తాడు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ జెండాను తీసేసి బీజేపీ జెండాని కప్పుకునే ఆలోచన అయితే ఇక్కడ స్ఫూర్తిగా మనకు అర్థమవుతా ఉంది.